Welcome to 3rd BSc Semester 6 students to my Physics Lecture 91 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in Physics, SKBR College, Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్లో మల్టీప్లెక్సర్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ data processing circuits demultiplexer for 3rd BSc semester 6 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 14. సో మనం ఫిజిక్స్ 6A ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేస్తున్నాం. అందులో యూనిట్ 4 డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్. డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. బైనరీ డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే లాజిక్ సర్క్యూట్ని డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్ అంటాం. ఇందులో మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్, డీకోడర్ అని చెప్పి చదువుకుంటాం. డీమల్టీప్లెక్సర్ అంటే తెలుసుకోవాలి. మల్టీప్లెక్సర్ అంటే చెప్పుకున్నాం మెనీ ఇంటూ 1 అని చెప్పుకున్నాం. దానికి రివర్స్ ప్రాసెస్ని డీమల్టీప్లెక్సింగ్ అంటాం. సో డీమల్టీప్లెక్స్ మీన్స్ 1 into మెనీ. సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయి. దీన్ని షార్ట్కట్లో డీమక్స్ అని రాస్తాం. మల్టీప్లెక్సర్ని మక్స్తో రిప్రజెంట్ చేస్తాం, డీమల్టీప్లెక్సర్ని డీమక్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది కూడా ఒక కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అని పిలుస్తాం. ఇక్కడ మనం 1 to 2 డీమల్టీప్లెక్సర్కి సంబంధించి బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. 1 to 2 అంటే సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, ఇన్ అని రాసాం. 2 అవుట్పుట్స్ ఉంటాయి, Q0, Q1తో రిప్రజెంట్ చేసాం. సెలెక్ట్ ఇన్పుట్ అని చెప్పి ఒక ఇన్పుట్ అడిషనల్గా ఉంటుంది. దీన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఈక్వలెంట్ డయాగ్రామ్ అని పిలుస్తాం దీన్ని. ఇప్పుడు జనరల్ డీమల్టీప్లెక్సర్కి బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. 1 to n డీమల్టీప్లెక్సర్ అని పిలుస్తాం. డేటా ఇన్పుట్ సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, n అవుట్పుట్స్ ఉంటాయి, 1 2 ఎక్సెట్రా n. మధ్యలో కంట్రోల్ ఇన్పుట్స్ అని చెప్పి m ఉంటాయి, 1 2 ఎక్సెట్రా m. దీన్ని 1 to n డీమల్టీప్లెక్సర్ అంటాం, బ్లాక్ డయాగ్రామ్. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 to 4 డీమల్టీప్లెక్సర్. డేటా ఇన్పుట్ సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, 4 అవుట్పుట్స్ ఉంటాయి, y0, y1, y2, y3. కంట్రోల్ ఇన్పుట్స్ 2 తీసుకుంటాం, AB. ఈ AB అనే కంట్రోల్ ఇన్పుట్స్ అవుట్పుట్ ఆన్సర్ ఎంత రావాలి అన్నది కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వీటినే సెలెక్ట్ ఇన్పుట్స్ అని కూడా పిలుస్తాం. ఇది 1 to 4 డీమల్టీప్లెక్సర్కి బ్లాక్ డయాగ్రామ్. వన్ టు 2 డీమల్టీప్లెక్సర్లో సర్క్యూట్ ట్రూత్ టేబుల్ చూద్దాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే D అనేది డేటా ఇన్పుట్, A అనేది కంట్రోల్ ఇన్పుట్, దీన్నే సెలెక్ట్ ఇన్పుట్ అంటాం. ఈ రెండిటి నుంచి AND గేట్కి కనెక్షన్స్ అప్లై చేస్తున్నాం. D నుంచి ఒకటి, A బార్ నుంచి ఒకటి, అంటే Aకి నాట్ గేట్ అప్లై చేస్తాం, A బార్ వస్తుంది. ఈ రెండు తీసుకెళ్ళి 2 ఇన్పుట్ AND గేట్ ఇన్పుట్కి ఇస్తే y0 వస్తుంది, D డాట్ A బార్. ఏ బార్ అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటాం, దాన్నే ఏ డాష్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రెండోది డి నుంచి ఒకటి, ఏ నుంచి ఒకటి తీసుకెళ్ళి సెకండ్ AND గేట్కి ఇచ్చాం, y1 వస్తుంది, D డాట్ ఏ. సో ఇక్కడ ట్రూత్ టేబుల్ తీసుకుంటే డేటా ఇన్పుట్ D తీసుకున్నాం, సెలెక్ట్ ఇన్పుట్ ఏ తీసుకున్నాం. అవుట్పుట్ వాల్యూస్ y0, y1 ఇందాక రాసిన ఫార్ములాలు, వాటి ప్రకారం ఆన్సర్లు వస్తాయి. సో ఏ అనే సెలెక్ట్ ఇన్పుట్ 2 0లు 2 1లు వేస్తాం. మీరు సెకండ్ కాలం అబ్జర్వ్ చేస్తే 2 0s 2 1s. ఏ 0కి సంబంధించి Dలో 0 1 వేయాలి, ఏ 1కి సంబంధించి మళ్ళీ Dలో 0 1 వేయాలి. ఇది ట్రూత్ టేబుల్ వేసే ఆర్డర్. సో ఇక్కడ అవుట్పుట్స్ y0, y1 ఆన్సర్లు ఎంతెంత వస్తాయని అడిగితే ఈ పక్కన డయాగ్రామ్లో వేసినటువంటి ఫార్ములాలు అప్లై చేస్తాం. ఆ ఫార్ములాల ప్రకారం ఆన్సర్లు వస్తాయి.
ఇది 1 to 2 డీమల్టిప్లెక్సర్కి ట్రూత్ టేబుల్. 1 to 4 డీమల్టిప్లెక్సర్కి సర్క్యూట్ డయాగ్రామ్ వేద్దాం. మొన్న 4 to 1 మల్టీప్లెక్సర్కి సర్క్యూట్ డయాగ్రామ్ పెద్ద సర్క్యూట్ వేసాం. సిమిలర్ టైప్లో ఉంటుంది ఇది కూడా. సో డేటా ఇన్పుట్ డి తీసుకుంటాం. ఏబి అనేవి కంట్రోల్ ఇన్పుట్స్. నాట్ గేట్లు అప్లై చేసాం. ఏ బారు బి బారు వస్తాయి. ఇప్పుడు 3 సెలెక్ట్ చేసుకుంటాను. డి ఒకటి, ఏ బార్ ఒకటి, బి బార్ ఒకటి. ఈ మూడిట్లని 3 ఇన్పుట్ అండ్ గేట్కి ఇస్తాం. అవుట్పుట్ మనకి ఈ మూడిట్ల ప్రోడక్ట్ వస్తుంది. డి డాట్ ఏ బార్ డాట్ బి బార్. ఇంకో 3 సెలెక్ట్ చేయడానికి డి నుంచి ఒక లైన్ గీస్తున్నాం. ఇది కూడా డీని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 3 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డి ఒకటి, ఏ బార్ ఒకటి, బి ఒకటి. 3 ఇన్పుట్ అండ్ గేట్కి ఇచ్చాం. y1 వస్తుంది. డి డాట్ ఏ బార్ డాట్ బి. ఈ మూడిట్ల ప్రోడక్ట్. ఇంకో 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. డి ఒకటి, ఏ ఒకటి, బి బార్ ఒకటి. 3 ఇన్పుట్ అండ్ గేట్కి ఇచ్చాం. y2 వస్తుంది. ఈ మూడిట్ల ప్రోడక్ట్. డి డాట్ ఏ డాట్ బి బార్. అలాగే ఇంకో 3 సెలెక్ట్ చేసుకున్నాం. డి ఒకటి, ఏ ఒకటి, బి ఒకటి. 3 ఇన్పుట్ అండ్ గేట్కి ఇచ్చాం. y3 వస్తుంది. ఈ మూడిట్ల ప్రోడక్ట్. డి డాట్ ఏ డాట్ బి. సో ఫైనల్గా y0, y1, y2, y3 అవుట్పుట్స్ వస్తాయి. ఇది 1 to 4 డీమల్టిప్లెక్సర్కి సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ జాగ్రత్తగా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అప్లికేషన్స్ ఆఫ్ డీమల్టిప్లెక్సర్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషను ఈ డీమల్టిప్లెక్సర్ని సింగిల్ సోర్స్ టు మల్టిపుల్ డెస్టినేషన్స్లో యూజ్ చేస్తారు. సోర్స్ ఒకటే ఉంటుంది. నెంబర్ ఆఫ్ డెస్టినేషన్స్కి ఆ సిగ్నల్స్ పంపించాలి. ఇలాంటి వాటిలో డీమల్టిప్లెక్సర్ని యూజ్ చేస్తారు. సెకండ్ది మల్టీప్లెక్సర్ లాగే కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేస్తారు. థర్డ్ది ఏఎల్యు అంటాం. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటాం. ఏఎల్యు సర్క్యూట్స్ అని ఉంటాయి. అలాంటి సర్క్యూట్స్లో డీమల్టిప్లెక్సర్స్ యూజ్ చేస్తారు. ఫోర్త్ది సీరియల్ టు ప్యారలల్ కన్వర్టర్ అంటాం. అంటే సీరియల్గా వచ్చేటటువంటి ఇన్పుట్ సిగ్నల్స్ని ప్యారలల్గా కన్వర్ట్ చేయడానికి సర్క్యూట్స్ ఉంటాయి. ఇలాంటి సర్క్యూట్స్లో డీమల్టిప్లెక్సర్స్ యూజ్ చేస్తాం. మల్టీప్లెక్సర్స్ లాగే డీమల్టిప్లెక్సర్ ఐసీస్ కూడా జనరల్గా కొన్ని నెంబర్స్ వాడుతూ ఉంటాం. ఫస్ట్ది 74154 అనేది 1 to 16 టీటీఎల్ డీమల్టిప్లెక్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక టీటీఎల్ అంటే చెప్పుకున్నాం, ట్రాన్సిస్టర్ లాజిక్. 74138 అనేది 1 to 8 టీటీఎల్ డీమల్టిప్లెక్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. 74155 అనేది 1 to 4 టీటీఎల్ డీమల్టిప్లెక్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డీమల్టిప్లెక్సరు, బ్లాక్ డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్, అలాగే అప్లికేషన్స్. We will meet again in the next class with another interesting topic. Thank you all. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.